జానీ మాస్టర్ ఒకానొక టైంలో ఆయనకంటూ క్రేజ్ డిఫరెంట్ ఉండే. ఆయనకి నిజం చెప్పాలంటే అప్స్ అండ్ డౌన్స్ చూసిన వ్యక్తులలో ఆయన ఖచ్చితంగా ఆ వ్యక్తులలో పక్కా ఆయన పేరు వస్తుంది. స్టార్టింగ్లో డీ జోడీ నుంచి ఇప్పటికి ఆయన జర్నీ ఎవ్వరు కూడా అసలు వావ్ అనే విధంగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్లలో ఒక మహిళ పెట్టిన కేసు వల్ల ప్రజెంట్ ఆయన వేరే సిచ్యువేషన్స్ ఉన్నారు, కానీ జనసేన పార్టీ నుంచి ఆ ఇష్యూ వల్లనే ఆయనని తీసేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం నాకు ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే, నేను ఫ్యూచర్లో క్లీన్ షీట్ తీసుకొని ఎవరైతే నన్ను పార్టీలో తీసేస్తానో ఆయన చేతుల మీద నేను కండుగా వేయించుకుంటా అంటున్నారు. మీరేమంటారు? సో ఖచ్చితంగా జానీ మాస్టర్ గారి విషయంలో ఆయన తప్పు చేశారా లేదా అనే దానిపైన చాలామంది కొట్లాడుకుంటున్నారు. సో అది ఆయన చేశారా లేదని ఆయన మనస్సాక్షికి తెలుస్తుంది. సో తర్వాత ఇంకా ఇంటర్వ్యూలు అయితే మొదలెట్టారు ఆయనతో. సో మన ప్రముఖ న్యూస్ రిపోర్టర్ గారు ఒక ఆయన చేశారనమాట రీసెంట్గా. దాంట్లో చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు ఏ విషయంలో మీకు బాధ వేసింది ఈ మొత్తంలో అంటే, నాకు అంటే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానండి. నన్ను ఫస్ట్ నుంచి నన్ను పక్కన పెట్టినప్పుడు నేను బాధపడలేదు, నాకు అవకాశాలు రానప్పుడు నేను బాధపడలేదు, నన్ను స్టేజ్ మీద నుంచి పొమ్మన్నప్పుడు నేను బాధపడలేదు. సో ఎన్నో అవమానాలు చూశాను, వచ్చాను, ఓవర్కమ్ అయ్యాను. సో ఈరోజు నాకు పరిస్థితి బాగానే ఉంది. బట్ ఏంటంటే నేను బాధపడే అంతలా నాకు జరిగిన ఇది ఏంటి అంటే, ఇప్పుడు అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. అది ఏ రోజైతే వెనక్కి హోల్డ్ చేశారో నాకు ఇవ్వకుండా, నేను పడిన కష్టానికి అంటే నన్ను తోసేసిన ఇబ్బంది పడినాను, నేను పడిన కష్టానికి వచ్చిన గుర్తింపుని మళ్ళీ లాక్కున్నారు కదా, అప్పుడు నాకు మాటలు రాలేదు. అంటే ఇంకా నాకు దానికి ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. అది నన్ను ఎందుకు ఇంత ఇది చేస్తున్నారని చెప్పి బాధపడ్డానని చెప్పి అక్కడ లైవ్లోనే ఏడ్చేశారు ఆయన. సో మరి అది కరెక్ట్ అయితే కాదు, ఎందుకంటే మళ్ళీ ఆ కేసు అయితే కొట్టేసిన తర్వాత అది మళ్ళీ తిరిగి ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మరి ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది, మళ్ళీ ఆయనకైనా సపరేట్గా ఇంటికి పంపిస్తారేమో, అదైతే ఆయన పేరు మీద ఉంది, బట్ హోల్డ్లో ఉంది. ఈ కేసు లేదు అన్నప్పుడు వాళ్ళు అది హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ఇది అప్పటికి ఇట్లా ఉంటుందంటే అప్పటికే చేతికి రాదు, ఉండిపోతుంది కదా, మనం తీసుకోలేకపోయినాము అనేది. అదే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఆయనకి రామ్ చరణ్ గారు ఆల్రెడీ డోప్ సాంగ్ కూడా మంచి క్లిక్ అవ్వబోతుంది. అది మళ్ళీ ఇండియా లెవెల్లో కాదు వరల్డ్ లెవెల్లో దాన్ని గుర్తిస్తారు. సో ఆయన పేరు ఎక్కడికి పోదు. ఆయన ఎంతమంది ఎలా తొక్కాలని చూసినా కూడా, సో ఆయన హెల్ప్ చేసిన వాళ్ళే తొక్కాలని చూస్తున్నారేమో కూడా చాలామంది ఉన్నారు. ఆ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు జనాలకు ఎవరు ఏం చేశారనేది. సో మళ్ళీ రామ్ చరణ్ గారు ఆయన అవకాశం ఇస్తున్నారు సినిమాలో. మళ్ళీ నెక్స్ట్ RC16లో బుచ్చిబాబు గారు కూడా పెట్టుకున్నారు, అట్లానే 2 సాంగ్స్ కోసం ఆయన్ని ఆల్రెడీ మాట్లాడుకున్నారంట. సో ఖచ్చితంగా ఇంకా ఆయన మళ్ళీ అంటే ఆయన ఇప్పుడు కసి పెరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇంకా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై, అంటే ఈ సాంగ్తో ఇంకా మళ్ళీ ఇంతకన్నా కొరియోగ్రఫీ చేయలేరురా, ఒకసారి ఆ మాట నుంచే స్టేజ్ నుంచే వచ్చారు ఆయన, ఇంతకన్నా కొరియోగ్రఫీ చేయలేరురా అని చెప్పి. సో చిరంజీవి గారితో ఎన్నో గ్రేస్ఫుల్ స్టెప్ చేయించారు, పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంచి సాంగ్స్ ఇచ్చారు, ఆయనతో ఎప్పటి నుంచో పనిచేస్తారు, నితిన్ గారు లైఫ్ ఇచ్చారని ఆయన ఫస్ట్ నుంచి ఆయన పేరు చెప్పుకుంటారు. సో ఇండస్ట్రీలో ఎవరెవరైతే ఆయన పైకి తీసుకొచ్చారో అట్లా నాగార్జున గారి పేరు చెప్పుకుంటారు. సో ఇంతమంది పేరు చెప్పుకుని ఆయన ఖచ్చితంగా వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో వాళ్ళే ఇప్పుడు రామ్ చరణ్ గారు ఒక మాట అంటారు, మనం 10 మందిని లేపితే ఆ 10 మంది మనం పడిపోతే లేపుతారనేది ఈయన గుర్తుపెట్టుకుంటారు అనమాట ఇప్పుడు. సో నేను పడిపోయినా నన్ను లేపడానికి నాకు ఈరోజు ధైర్యం ఉందని ఆయన మంచిగా చెప్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినప్పుడు ఏంటంటే, సో నన్ను పార్టీ నుంచి ఈ కారణంగా బయట పెట్టారు, సో ఈ కారణం అది నా తప్పు కాబట్టి నేను దాన్ని సాల్వ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే నాకు అది అవమానం జరిగిందో అది నేను వెళ్ళి మళ్ళీ కండువా కప్పించుకుని పార్టీలో చేరతాను. ఇన్ కేస్ ఆయన ప్లేస్ లో నేనున్నా నేను అదే అదే. సో ఇది నా వల్ల జరిగిన తప్పు కాబట్టి నేను దాన్ని ఆయనతో మాట్లాడుకుని సాల్వ్ చేసుకుని నేను ఇది క్లీన్ అయిన తర్వాత ఆయన ముందుకు వెళ్తాను. సో ఈలోపు నేను వెళ్ళి మళ్ళీ పార్టీలో చేరాలని కానీ నేను అట్లా నాకు అట్లాంటి ఆశలు ఏం లేవు. సో ఖచ్చితంగా నా తప్పు లేదు, నా తప్పు 0 అన్న రోజునే నేను ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ కనిపిస్తే నవ్వుతానే వెళ్ళి ఆయన కలుస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో మరి ఇవన్నీ దిగమింగుకుని జానీ మాస్టర్ గారు ఇప్పుడు ఎప్పుడైతే నెక్స్ట్ సినిమాలకైతే ఫోకస్ చేయాలని నేను అనుకుంటున్నాను.